గొర్రెల స్కామ్ ఏమైంది సార్? అన్ని పోయినాయి. గొర్రెల స్కామ్ లక్ష్మారెడ్డి అంటాడు కెనడాకు పోయి పన్నాడు. ఇంతవరకు దాని మీద అతి గతి లేదు. ఆ స్కామ్ ఏమైందో తెలియదు. ఒక్కొక్క 2 వీలర్ మీద 20-30 గొర్రెలు తీసుకుపోయినట్టుగా రికార్డులు రాసి ఉన్నాయి. మరి ఏమైంది ఆ స్కామ్? ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి భావోద్వేగానికి గురైండి అని అంటే దేనికి ఆ భావోద్వేగం దేనికి? కక్ష సాధిస్తే మీరు జైల్లోనే ఉంటారని కక్ష సాధించమని ఎవరన్నారు? చట్టం తన పని తాను చేసుకుపోయేలాగా మీరు తీసుకున్న చర్యలు ఏందో చెప్పండి. 74%, 75% హరీష్ రావు అంటున్నారు, కవిత 12%, కేటీఆర్ 13%. ఇప్పుడు పుసుక్కున ఈయన కనుక జారుకున్నాడు అనుకో పార్టీ ఖతమే, ఇక పార్టీ ఉండదు. అది కేసీఆర్కి తెలుసు. అందుకే ఆయనని ఏమనలేక ఏమీ చేయలేక ఈ ఒక ఇదిలో పెట్టిండు. కానీ కేటీఆర్కి ఇష్టం లేదు. ఆయనకేమో అహంకారం కదా, నేనున్నా ఏం పార్టీ మొత్తం నేనే నడిపించేది ఏందాడు. మనం 4 దాటితే బయటకు వెళ్ళాడు. ఆయన ఏం పార్టీ నడిపిస్తాడు? సో ఇట్లా పబ్లిక్ రియాక్షన్ కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు ఆమెనైతే పార్టీ పదవి అడుగుతున్నది. ఇప్పుడు ఏం జరుగుతున్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ పార్టీలో రగులుతున్నది.